ప్రసాద్ గారు ఒక్కసారి అంటే మీ విశ్లేషణ ఏ విధంగా ఉండే అంటే నిజానికి ఒక 20 సంవత్సరాలు పైబడే అంటే 1996లో ఒక 40% నమోదైతే ఈరోజు మళ్ళీ మనం ఆ శాతాన్ని దగ్గరగా చూస్తూ ఉన్నాం. అప్రాక్సిమేట్ చిన్న అదితోటి ఒక అప్రాక్సిమేట్ ఫిగర్ అనమాట 40% అనేది. సో ఇది సాధ్యపడుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయగలిగామా, లేకపోతే ఇది నిజంగా ఒక అద్భుతమైన పరిణామమా? ఎలా మనం దీన్ని వర్ణించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ విషయానికి వచ్చినప్పుడు? నమస్కారం అండి. మీకు అమర్నాథ్ గారికి, ఉపలక్ష్మణ్ గారికి, ఎన్హెచ్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రధానంగా ఇప్పటిదాకా అమర్నాథ్ గారు చాలా బాగా చెప్పింది. వీటన్నిటికీ మూలం ఏంటంటే నమ్మకం. ఒక బలమైనటువంటి శక్తి మనకు అండగా ఉంది, మనల్ని ఏమైనా రక్షించగలుగుతుంది, ఖచ్చితంగా మనం ఈ దేశంలో పౌరులం అయిపోయినాం, కాశ్మీర్ అనేది మొత్తం భారతదేశంలో ఒక భాగం అయిపోయింది అనేటువంటి ఒక నమ్మకం ఆ ప్రజల్లో కల్పించగలిగింది మోదీ సర్కార్. కాబట్టి మోడీ మీద ఉండేటువంటి విశ్వాసం గాని, భారత ప్రభుత్వం మీద ఉండేటువంటి విశ్వాసం గాని వారిని బయటకు వచ్చేలా చేసింది. మేము కూడా ఓటేయాలి, మేము ఈ దేశ పౌరులమే. అప్పటిదాకా వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఈ దేశంలో పౌరులం కాదు అంటే వాళ్ళకి నూరిపోసినటువంటి సిద్ధాంతం వాతావరణం ఆ రకంగా ఉంది. మమ్మల్ని వీళ్ళు బలవంతంగా కబ్జా పెట్టుకుంటున్నారు, లేకపోతే మా మీద దాడి చేస్తున్నారు, మేము బయటికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక భావనతో ఉన్నటువంటి వ్యక్తులకు ఒక బలమైనటువంటి నమ్మకాన్ని కలిగించి, మీరు కూడా ఈ దేశంలో ఎక్కడైతే భారతదేశంలో మిగతా రాష్ట్రాలు ఏ రకంగా భారతీయులు వాళ్లకు ఏ రకమైనటువంటి ప్రభుత్వం నుంచి సౌకర్యాలు అందుతున్నాయో అదే సౌకర్యాలు మీకు అందుతాయి, ఆ హక్కులు మీకు ఉంటాయి, మీరందరూ ఈ భారతదేశంలో పౌరులైనటువంటి ఒక గట్టి నమ్మకాన్ని కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సఫలమైంది. కాబట్టి ఆ నమ్మకంతో ఇవాళ వాళ్ళు బయటకు వచ్చి ఓటేయగలిగింది అనేది నాకు అనిపిస్తా ఉంది. రెండో అంశం ఏంటంటే ఎప్పుడైతే 370 అధికరణ పైన దేశవ్యాప్తంగా చర్చ జరిగింది, అసలు వాట్ ఈస్ కాశ్మీర్, కాశ్మీర్ అంటే ఏంది? ఇందాక వాళ్ళు చాలా చెప్పిండ్రు, ఇది 370 అధికరణ ద్వారా ఓన్లీ కాశ్మీర్ లోనే ప్రభావం ఉంది, కాశ్మీర్ కే సంబంధించిన అంశం కాదు. ఇది భారతదేశంలో మారుమూల ప్రాంతాలలో కూడా ఒక చర్చ జరిగినటువంటి సందర్భం. ఎందుకంటే కాశ్మీర్ మనది కాదంట, అక్కడ మనం భూమి కోల్పోలేమంట, అక్కడ అమ్మాయి మనల్ని పెళ్లి చేసుకుంటే అక్కడ ఆస్తి కోల్పోతారంట, లేకపోతే అక్కడ రిజర్వేషన్లే లేవంట. ఇట్లాంటి చర్చ దేశంలోని ప్రతి ప్రాంతంలో జరిగింది. జరిగి అప్పుడు ఏమనుకున్నారు, వారే కాశ్మీర్ మనదే కదా, మన దేశంలో ఉండబడే హక్కులు గాని అధికారాలు గాని అక్కడ పౌరులకు ఎందుకు ఉండవు, ఉండాలి కదా అనేటువంటి ఒక చర్చ దేశమంతా జరిగి ఎప్పుడైతే 370 ఎత్తేసి కాశ్మీర్ పౌరులకు అందరికీ అన్ని రకాల సౌకర్యాలు, హక్కులు, బాధ్యతలు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా కూడా ప్రజల మోదీ సర్కార్ మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒక విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసం పెరగడమే కాశ్మీర్ లో అది ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తేవడానికి ఉపయోగపడింది. దేశవ్యాప్తంగా కూడా అరే ఇలా కాశ్మీర్ మనదైంది, మనం కాశ్మీర్ లో పోవచ్చు, మనం స్థలం కొనుక్కోవచ్చు, మనం వ్యాపారం చేయొచ్చు, లేదా కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, కాశ్మీర్ లో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వచ్చినాయి, వాళ్ళు కూడా ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో భాగమైపోయారు అనేటువంటి ఒక భావన కలిగించినాం. కాబట్టి ఇవాళ వాళ్ళు దేశంలోని అన్ని రాష్ట్రాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలతో సమానంగా బయటకు వచ్చి ఓటేయగలిగింది అనేది నాకు అనిపిస్తా ఉంది. ఓకే, యా. సో ఓవరాల్గా చూస్తే 8,500 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు, 17,000 మంది భద్రతా సిబ్బంది నడుమ చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిన్న శ్రీనగర్లో పోలింగ్ జరిగింది. 40% మంది ప్రజలు బయటికి వచ్చి, ఎక్కడ 7% ఒకానొక సందర్భంలో ఉప ఎన్నికల్లో 7% మాత్రమే ఓటింగ్ జరిగింది, అలాంటిది ఈరోజు 40%కి దగ్గరగా ఓటింగ్ జరిగింది. అంటే సో ఎంత స్వేచ్ఛగా అక్కడి ప్రజలు బయటకు వచ్చారు అండ్ ఎంత ఉత్సాహంతో వారు ఓటు వేశారు. చాలామంది యువత కూడా ముఖ్యంగా మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మనం ఒకానొక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్కి వెళ్ళి మాట్లాడిన సందర్భం, అక్కడ యువత చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది, మేము కూడా భారతీయులమే, భారత్లో భాగస్వామ్యం ఉంది మాది కూడా, మేము భారత్ పౌరులమే అని గర్వంగా చెప్పుకున్న సందర్భం. అండ్ అక్కడ యువత ఉపాధి అవకాశాలు కూడా మాకు దొరుకుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి, మేము ఎంతో గొప్పగా తేనె అమ్ముకుంటున్నాము, ఇండస్ట్రీని క్రియేట్ చేశామని, తర్వాత ఎంటర్ప్రినర్స్గా మహిళలు మారడం, ఇదంతా కూడా మనం ఒకానొక సందర్భంలో చూసాం. సో ఈరోజు ఆర్టికల్ 370 రద్దు తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీనగర్ చాలా ఆదర్శవంతంగా నిలిచింది పోలింగ్ శాతం విషయంలో. సో దాని గురించే మనం మాట్లాడుతున్నాం. సో ఉప్పల లక్ష్మణ్ గారు, సో ఓవరాల్గా చూస్తే ఇదివరకు పరిస్థితులు అండ్ ఈరోజు కాశ్మీరీ పండిట్లు కూడా వాళ్ళు లైన్లో నిలబడి దాదాపు 24 పోలింగ్ కేంద్రాలు ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. సో అక్కడ కూడా మేము మళ్ళీ తిరిగి కాశ్మీర్కి వెళ్లే పరిస్థితులు రాబోతున్నాయి అంటూ కూడా ఎంతో ఉద్వేగభరితంగా అక్కడ ఓటు వేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. సో ఇది ఎటువంటి మార్పుగా మనం అభివర్ణించుకోవాల్సిన పరిస్థితి లక్ష్మణ్ గారు? ఇది ఊహించని మార్పు అని చెప్పక తప్పదు.
ఇప్పుడు ఏమైతే ఆ రోజు 370 ఆర్టికల్ ఎత్తేసినప్పుడు ఉమ్, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ విమర్శించిందో, అవును. మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టోలో మేము 370 ఆర్టికల్ పునరుద్ధరిస్తామని చెప్పిందో, ఉమ్, ఇవాళ ఒకసారి కాశ్మీర్ ఇప్పుడు లద్దాఖ్ వెళ్ళి పర్యటన చేసి వచ్చాడు రాహుల్ గాంధీ మోటార్ సైకిల్లో. ఉమ్, ఉమ్, మరి అక్కడ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలిసి కూడా మళ్ళీ ఈ ఎన్నికల్లో కేవలం రాజకీయ లబ్ధి కోసం, ముస్లిం ఓట్ల కోసం ఉమ్, నేను 370 ఆర్టికల్ మళ్ళీ పునరుద్ధరిస్తా అని చెప్తాడు. ఉమ్, మరి అదే ఇక్కడ కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగం అన్నటువంటి విషయాన్ని అంటే ఏమాత్రం ఆలోచించకుండా, ఆ దిశ వైపు ప్రయాణమే చేయకుండా ఇంతకాలము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దాన్ని పక్కన పెట్టి ఉమ్, ఆ ఇష్యూనే ఇన్ని సంవత్సరాల తర్వాత పరిష్కారం అయిపోయి అక్కడ ప్రజలు ఒక దారిన పడి మేము ప్రశాంతంగా ఉన్నాము, మా ఉద్యోగాలు వచ్చాయి, మా పిల్లలకు ప్రైవేట్ రంగంలోనూ ప్రభుత్వ రంగంలో జాబ్స్ వస్తున్నాయి, పని చేసుకొని బతుకుతున్నాము, అల్లరి చిల్లరగా తిరగటం లేదు, లేకపోతే ఏదైనా తప్పుడు పనులు చేసి బతకడం లేదు, ఒక ప్రశాంత జీవనానికి అలవాటు పడుతున్నామనే సందర్భంలో వీళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ లో మేము 370 ఆర్టికల్ మళ్ళీ పెడతామని చెప్తే ఉమ్, ఇది దేశద్రోహం అనాలనా ఏమనాలి వీళ్ళకి? అవును. దేశద్రోహం 100%. ఉమ్, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఉమ్, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్, అంటే 2012 ఆ ప్రాంతంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేను అప్పుడు మెంబర్, ఓకే. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశాన్ని ఎందుకు మనము శ్రీనగర్ లో జరపకూడదు? భయం ఏంటి? ఓకే. మన గవర్నమెంట్ రాష్ట్రపతి నియమించినటువంటి వ్యక్తులము సెక్యూరిటీ ఇస్తారు, అక్కడెళ్ళి ప్రెస్ కౌన్సిల్ సమావేశం పెట్టాలి అని చెప్పి ఉమ్, ప్రతిపాదన కౌన్సిల్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారికి పంపిస్తే ఉమ్, ఐబీ వాళ్ళు మా చైర్మన్ తో మాట్లాడి అక్కడ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు, అసలు మీటింగ్ అక్కడ పెట్టడానికి లేదండి. ఓకే. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జడ్జి ఎవరు? సుప్రీంకోర్టు జడ్జి, అంటే రిటైర్డ్. ఉమ్, మీటింగే పెట్టని లేదు మమ్మల్ని అక్కడ. ఓకే. అక్కడికి అసలు పోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఉమ్, అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో మన్మోహన్ సింగ్ టైంలోనేది, మరి అంటే 2012లో, ఉమ్, అంటే 12 సంవత్సరాల క్రితం. 12 సంవత్సరాల క్రితం. ఓకే. మరి ఇవాళ పరిస్థితి ఏంది? ఉమ్, ఇవాళ అక్కడ నేను జస్ట్ లాస్ట్ వీకే నేను కాశ్మీర్ లో మా జర్నలిస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, ఫోన్ చేశారు. ఉమ్, ఏంటి పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయి, ఓటింగ్ ఎలా జరుగుతుంది, ప్రశాంతంగా ఉందా, మరి నేను వచ్చి కాస్త ఫ్రీగా తిరగచ్చా అని. ఓకే. వెల్కమ్ చెప్తున్నాడు. అసలు ఊహించాం మేము ఇంత పరిణామాలు ఉన్నాయి, ఓకే సెక్యూరిటీ ఫుల్ గా సెక్యూరిటీ ఉంది, ఉమ్, ఇది ఇంతలాగా సెక్యూరిటీ వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళ మీద దాడులు చేయడం, కొట్టడం, అనుమానించడం అవన్నీ పోయినాయి, ఉమ్, హాయిగా జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, పబ్లిక్ తో మమేకమై పనిచేస్తున్నారు ఇక్కడంతా. ఉమ్, మరి అతను జర్నలిస్ట్ ముస్లిం, నాట్ హిందూ, ఉమ్, ముస్లిం జర్నలిస్ట్ అతనే చెప్తున్నాడు. ఓకే. సో అంటే ఎంత అద్భుతమైన పరిణామాలు ఇవన్నీ కూడా. ఉన్నవి, ఉమ్, మీరు ఎప్పుడైనా రండి ఇక్కడ వచ్చి ఒక వారం రోజులు ఉండిపోదు రండి అని అడుగుతున్నారు అన్నట్టు. ఓకే. ఉమ్, అంటే ఇంత వాతావరణం మారి మన యొక్క భారతదేశంలో మేము కూడా అంతర్భాగమని మమేకమయ్యేటువంటి సందర్భంలో ఎన్నికలు వస్తే ఉమ్, మరి ఏమైనా ప్రతిపక్ష పార్టీలకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలా లేదా? అవును, అవును. పెట్టి ఏం చేస్తారు? 370 ఆర్టికల్ మళ్ళీ పెట్టి మళ్ళీ నాశనం చేస్తారా? ఉమ్. అసలు 370 ఆర్టికల్ తీసేస్తామన్నప్పుడే రకరకాల కామెంట్స్ చేశారు, ఎట్లా జరుగుతుందో చూస్తాం. చేస్తారు కదా. ఉమ్, ఇప్పుడు మీరు అన్నట్టు పక్కన పిఓకే ఉంది, ఉమ్, పిఓకే పరిస్థితి ఏంటి ఇవాళ? ఎందుకు 3 రోజుల క్రితము పిఓకేలో మేము భారతదేశంలో అంతర్భాగంగా కావాలనుకుంటున్నామని చెప్పి భారతదేశం యొక్క జెండాలు పట్టుకుని తిరిగారు అక్కడ. అవును. పూర్తిగా నిరసనలు చేసే పరిస్థితిలోకి వచ్చేసింది అక్కడ ఇంకా. జెండాలు పట్టుకున్నారు, ఉమ్, మన యొక్క నేషనల్ ఫ్లాగ్స్ పట్టుకొని తిరిగారు. ఉమ్, ఏమైపోయింది? అక్కడ ఉన్నటువంటి దానికి భయపడిపోయి పాకిస్తాన్ జస్ట్ మొన్న సాయంత్రము ఉమ్, పిఓకి కోసం అక్కడ అంటే ఆకలి బాధ అలమటిస్తున్నారు, ధరలు పెరిగిపోయినాయి, ఉమ్, ఇబ్బందులు పడుతున్నారు అంటే 200 కోట్లు శాంక్షన్ చేసింది ఇప్పుడు. ఉమ్,
పిఓకి ఓకే. భయపడిపోయి ఎక్కడ భయపడిపోయి. వీళ్ళు ఉద్యమం తీవ్రతరమైన అవుతుందేమో అని హ్మ్. వాళ్ళ శాంతిపరచడానికి. హ్మ్. బట్ మళ్ళీ వాస్తవం మన వాళ్ళు బట్ లక్ష్మణ్ గారు మీరు అన్నట్టు ఆ వాస్తవానికి ఆ 200 కోట్లు కూడా ఎంతకాలం సరిపోతాయి, తర్వాత మళ్ళీ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి కూడా ఆలోచించాలి. అంతే కదా. ఇప్పుడు వాళ్ళే అక్కడ అక్కడ ఆహార పదార్థాలు దొరక ఇబ్బంది పడుతుంటే పాకిస్తాన్ ఇప్పుడు 200 కోట్లు ఏదో మరి అడ్జస్ట్ చేసి ఇచ్చారు. ఎప్పుడు చేయగలిగే పరిస్థితి ఆర్థిక స్తోమత లేదు ఇక్కడ పాకిస్తాన్ కి ఇప్పుడు. ఆ, మరి ఎన్నికల ముందు మళ్ళీ మన కాంగ్రెస్ పెద్దలు ఏం చెప్తున్నారు? అణుబాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటున్నారు. హ్మ్. ఏంటి అణుబాంబులు ఉంటే ఏంటి మన దగ్గర లేవా? హ్మ్. అంటే భయపెట్టడం దేనికి? అంటే ఎంతసేపు ఉన్నా కూడా ముస్లిం ఓటర్లను ఆకర్షించుకుంటాము, ఈ దేశాన్ని ముస్లిం పరం చేసేద్దాము అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి దుర్బుద్ధితో పుట్టినటువంటి వ్యవహారం. అది దుర్బుద్ధి. అది యా యా ఓట్ల కోసం. ఏ ఓట్లు లేకపోతే ఇప్పుడున్న బీజేపీ ఉంది. ఎస్, ముస్లిం ఓట్లు లేకపోయినా పర్వాలేదు, గెలిచినా పర్వాలేదు, ఓడినా పర్వాలేదు అనే పద్ధతిలో ఉన్నారా? మీరు తెలుసుకోండి. అవును. 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి కాలంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఒక్క మత కల్లోలాలు జరిగినాయా? ఎక్కడన్నా సంఘటనలు జరిగినాయా? హ్మ్. మరి ఎక్కడ ముస్లింస్ వ్యతిరేకం బీజేపీ? ఆ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం అని చెప్తారు. ఎక్కడ ఆ వ్యతిరేకం? హ్మ్. ముస్లిం రాష్ట్రీయ మంచి అని చెప్పి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఎందుకుంది? సో ఇదంతా ఒక ఫేక్ ప్రచారం, రియాలిటీకి దూరంగా, వాస్తవానికి దూరంగా ఉండే ప్రచారం, తప్పుడు ప్రచారం. హ్మ్. ఇది రాజకీయంగా ఎదుగుతున్నటువంటి భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో దెబ్బ కొట్టే భాగంగా విదేశీ శక్తుల కుట్రలతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఎగ్జాక్ట్ అవన్నీ బట్టపై కావాలా? బీజేపీ కూడా ఊరుకుంటే కుదరదు, వాటిని బయటికి తీయాలా? ఎగ్జాక్ట్ ఇప్పుడు మనకు అనేక వార్తలు వస్తున్నాయి కదా, ఎవరితో సంబంధాలు ఉన్నాయి ఇతర దేశాలతో, అవును. అక్కడి నుంచి ఫండ్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఎన్నికల తర్వాత అయినా కూడా. యా ఒకసారి ఇదే అంశంలో అమర్నాథ్ గారు, సో మీరేమంటారంటే ఉదంపూర్, జమ్మూలో బీజేపీ కాంగ్రెస్ పోటీ చేస్తోంది, కానీ అనంతనాగ్ అండ్ శ్రీనగర్ అండ్ బారాముల్లా ప్రాంతాల్లో బీజేపీ పోటీలో ఉండకపోవడం అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలి పొలిటికల్గా? అండ్ డెవలప్మెంట్ విషయానికి వస్తే కూడా ఒక ర్యాపిడ్ గ్రోత్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు వారన్నట్లుగా కానీ అక్కడ ప్రజలు చూస్తున్న విధంగా కూడా చూస్తే అక్కడ మరి ఎటువంటి పాత్ర ఉందనుకోవాలి పొలిటికల్గా కానీ అభివృద్ధి పరంగా కానీ? అంటే ఇప్పుడు అక్కడ మేజర్గా 3 అంచెల విధానం ఉంటుంది అక్కడ గవర్నెన్స్లో. ఓకే. మొదటిది ఏమంటే గ్రామ పంచాయతీలు, పంచాయతీ వ్యవస్థను బాగా స్ట్రెంగ్తన్ చేశారు, లోకల్ గవర్నమెంట్స్ను. ఒకవేళ ఆర్టికల్ 370 అమలు చేసిన, అంటే ఆర్టికల్ 370 రద్దయిన వెంటనే విత్ ఇన్ 1 yearలో ఫస్ట్ పెట్టిన ఎలక్షన్స్ ఏంది అంటే సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్ ఎలక్షన్స్. సో గ్రామ పంచాయతీలను, విలేజ్ సర్పంచ్లను ఏదైతే ఎన్నుకోవడం అనేది జరిగిందో అది ఒకటి మొదటి అంచె. రెండవది డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయి అక్కడ, అంటే మనం జెడ్పీటీసీ అంటాం ఇక్కడ, జిల్లా టెరిటరీ కౌన్సిల్స్. జిల్లా ఎట్లయితే ఇక్కడ జిల్లా పరిషత్ టెరిటరీ కౌన్సిల్ అక్కడ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయి. సో డిస్ట్రిక్ట్ గవర్నింగ్ కౌన్సిల్స్ ను కూడా ఎన్నిక జరిగింది అక్కడ. ఓకే. ఒక్క ఎమ్మెల్యే ఎలక్షన్స్ మినహాయించి అక్కడ ఇప్పుడు 3 అంచెల విధానంలో 2 అంచెలు అయిపోయినాయి చాలా సక్సెస్ఫుల్ గా. ఏమాత్రం లా అండ్ ఆర్డర్ సమస్యలు లేకుండా అటు పంచాయతీ ఎన్నికలు కావచ్చు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పశ్చిమ బెంగాల్ తీసుకున్నారు అనుకోండి, బెంగాల్లో అంటే విచ్ ఈజ్ అక్కడ ఒక సుస్థిరమైన పాలన ఉన్నది అని అనుకున్నా, అంటే అలాంటి బిల్డప్ ఇచ్చే ఒక వెస్ట్ బెంగాల్లో అక్కడ ఏమి 3-4 పార్టీల అలయన్స్ అట్లా కూడా లేదు. అలాంటి వెస్ట్ బెంగాల్లో ఆమెనే ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న వెస్ట్ బెంగాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలైతే తలకాయలు ఎగిరి పడుతున్నాయి అక్కడ. సో అలాంటి సందర్భము అదే జమ్మూ కాశ్మీర్ లో విపరీతమైన టెర్రరిజము, బార్డరు, పాకిస్తాన్ తో పాటు పిఓకి, అలాంటి జమ్మూ కాశ్మీర్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఒక్క మనిషి కూడా చనిపోలేదు, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. సో ఇది ఒక క్లాసిక్, అంటే మనము శాంతి భద్రతలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పుకోవడానికి అదొక ఎగ్జాంపుల్. రెండోది డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. సో ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగిన తర్వాత ఈ డిసెంబర్ లోపు ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా జరిగి లెజిస్లేటివ్ కూడా వచ్చేసింది అనుకోండి, స్టేట్ గా మారిపోయి, జమ్మూ కాశ్మీర్ అనేది ఒక నార్మల్ స్టేట్ గా, అంటే ఇండియాలో ఒక గుజరాత్, ఒక తెలంగాణ, ఒక మహారాష్ట్ర ఎట్లయితే ఉంటాయో అట్లా ఒక నార్మల్ జమ్మూ కాశ్మీర్ లో ఒక నార్మల్ స్టేట్ గా
వాళ్ళ పాలసీస్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, వాళ్ళ అగ్రికల్చర్ పాలసీ కావచ్చు, యానిమల్ హస్బెండరీ పాలసీ కావచ్చు, వాళ్ళు అంటే వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏదైతే ఫర్ ఏ వెరీ లాంగ్ టైం ఒక పర్మనెంట్ ప్రాబ్లం నెహ్రూ గారు సృష్టించిన ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం యొక్క పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసింది ఇప్పుడు. అంటే విత్ ద రిమూవల్ ఆఫ్ ఆర్టికల్ 370. రెండోది ఇందాక మీరు ఖపర్ ప్రసాద్ గారు కూడా దాన్ని టచ్ చేశారు. ఏంటంటే ఇప్పుడు ఒక నరేంద్ర మోడీ గారి పాలన మీద అక్కడ ప్రజలకు విశ్వాసం పెరిగిపోయింది. పెరిగిపోయిన ఈ సందర్భంలో ఏం జరుగుతున్నదంటే నరేంద్ర మోడీ గారు ఏదైనా పిలుపునిచ్చినప్పుడు అంటే మనం ఈ విధంగా డెవలప్ కావదామంటే అక్కడ యువత ఎస్పెషల్లీ ఎవరైతే ఇన్ని రోజుల నుంచి ఏమాత్రం ఆపర్చునిటీస్ లేకుండా రాళ్ళు పట్టుకొని బాంబులు పట్టుకొని గన్లు పట్టుకొని తిరుగున్న యువత ఏదైతే ఉన్నదో ఇక్కడ ముస్లిం హిందూ అనే సందర్భం లేదండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అక్కడ చాలా మంది ముస్లిం అమ్మాయిలు ఇంతకుముందు అసలు చదువుకునే వాళ్ళు కూడా కాదు, అంటే నార్మల్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళే వాళ్ళు కాదు, వాళ్ళు ఏదో పని చేసుకునే వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ చదువుకోవడం వల్ల వాళ్ళకు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఏర్పడడం వల్ల వాళ్ళు వివిధ యూనివర్సిటీ దేశంలో ఉన్న ఇప్పుడు మీరు ఎన్ఐటి వరంగల్ వెళ్ళారనుకోండి, లాస్ట్ 4 years లో కశ్మీర్ నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఇంతకుముందు ఒక బ్యాచ్ మొత్తంలో ఒకళ్ళు ఇద్దరు ఉండే వాళ్ళు ఇవాళ 15 మంది 16 మంది. గ్రేట్. ఒక ఐఐటికి వెళ్ళారనుకోండి, కాశ్మీర్ నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య ముఖ్యంగా మహిళలు వస్తున్నారు. అది ఏమైతున్నది కాశ్మీర్ అనేది ఈ దేశంలో అంతర్భాగం అని ఏదో మాటల్లో చెప్పడము, పేపర్లో రాయడం, మీడియాలో మాట్లాడడం కాదు. రియల్ గా ఇట్ బికేమ్ ఏ స్టేట్ విత్ ఇన్ అవర్ కంట్రీ. అంటే ప్రాక్టికల్ గా అక్కడ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అండ్ ప్రపంచానికి కూడా చూపెడుతున్నారు ఉదాహరణ. అంతే కదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, అదేదో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉండే వాళ్ళు అరబ్బులు ఎక్కువ ఉంటారు, తర్వాత సౌత్ పార్ట్ లో ఉన్న వాళ్ళు ఆఫ్రికన్స్ లాగా ఉంటారు. ఇట్లాంటి పిచ్చి మెంటాలిటీలోంచి, ఇట్లాంటి దౌర్భాగ్యమైన బ్యాంక్రప్ట్ ఐడియాలజీ నుంచి భారతదేశం వెంటనే బయటకు రావాల్సిన అక్కర ఉన్నది. అలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉండుంటే ఈ దేశంలో అన్ఫార్చునేట్లీ ఉన్నారు. మన దౌర్భాగ్యం ఇంకా కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి వాళ్ళు. సో వాళ్ళు కూడా రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, మనం ఇంతకు ముందు ఢిల్లీలో వెళ్ళినప్పుడు చాలా మంది ఎవరు నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకు అటువంటి జాబ్సే ఇస్తుండే, స్పెసిఫిక్ జాబ్స్ ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా, నా పర్సనల్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది హైదరాబాద్, ఎన్ఎస్టీ అండి, నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దానిలో ఒక జాబ్ మేళా చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి షీఈ్ అ మేనేజర్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్. ఆమె చెప్తున్నది అనమాట, సార్ ఇంతకు ముందు మా ఫ్రెండ్స్, మా క్లాస్మేట్స్, మేము అక్కడ చదువుకున్న వాళ్ళకి ఎవరికి కూడా దే యూజ్ ఇట్ టు నెవర్ గెట్ గుడ్ ఆపర్చునిటీ. వాళ్ళకి ఏంటంటే ఒక ప్రిస్క్రైబ్డ్ క్లరికల్ జాబ్, టైప్ చేసే జాబ్ ఇంతవరకే ఇస్తుండే ఎంత చదువుకున్నా. ఎందుకంటే మనము అంటే ఇంటర్మీడియట్ పర్సంటేజ్ చూస్తే మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశే ఎక్కువ ఉంటాయి. 100% వాళ్ళు చాలా మంది, అంటే ఈ అబ్జర్వేషన్ అంతా మనం చేస్తున్నప్పుడు తెలుస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ లో అక్కడ చదువుకునే వాళ్ళు, అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మనకు ఎప్పుడు తెలియకపోయేది ఇట్లాంటి విషయాలు. సో ఇప్పుడు ఏంది, వాళ్ళందరూ వచ్చి ఐఐటీలు ప్రిపేర్ కావడానికి ఇప్పుడు ఎట్లయితే మన తెలుగు స్టేట్స్ నుంచి చాలా మందికి ఐఐటీస్ వస్తున్నాయో, నార్త్ ఈస్ట్ లో కూడా ఐఐటీలో సీట్లు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో, మీరు ఆబ్జర్వ్ చేస్తారు. సో ఇదంతా కూడా ఏంది అంటే ఈ దేశం ఒకటే అని చెప్పడానికి మనకున్న చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్. అంటే వచ్చి లేదు ఇది వేరు ఇది వేరు, ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఈ కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యపు బ్యాంకరప్ట్ ఐడియాలజీ వాళ్ళు కొంతమంది చెప్తారు కదా, వాళ్ళు అట్లా, వీళ్ళు ఆఫ్రికన్స్, వీళ్ళు చైనీస్, వాళ్ళు ఎవరు ఇంకేటని. ఇది కాదు, ఈ దేశం అంతా ఒకటే. ఈ దేశంలో ఈ మట్టిని, ఈ గడ్డను తల్లిగా భావించే ప్రతి పౌరుడు ఒకటే అని చెప్పడానికి మన దగ్గర 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం టాపిక్ కు రెలెవెంట్ గా ఒక మాట చెప్తాను, జస్ట్ ఇన్ఫర్మేషన్ గా. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఏం జరిగింది, 2019 లో ఆర్టికల్ 370 తీసివేసిన తర్వాత ఫస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ నిన్న జరిగింది, రైట్? దాని గురించి కశ్మీరీ పండితులు ఎవరైతే రిఫ్యూజీ క్యాంపులలో ఉంటున్నారో, ఢిల్లీలో కావచ్చు, జమ్మూలో కావచ్చు, వాళ్లకు కూడా ప్రత్యేకమైన పరిస్థితులలో ఓటింగ్ హక్కు కల్పించారు అక్కడ. అంటే కాశ్మీర్ ఓటరు, శ్రీనగర్ ఓటరు జమ్మూలో ఓటు వేస్తాడు. అట్లా 1740 బూతులను ఏర్పాటు చేశారు.
సో ఇప్పుడు అది ఫస్ట్ టైం చేశారు అట్లా. సారీ 17,140 మంది 17,140. Yeah. ఓటు హక్కును వినియోగించుకున్నారు. 26 అంటే పోలింగ్. జమ్మూలో 21 ఉన్నాయి, ఢిల్లీలో 4, ఉదంపూర్లో 1. సో ఇది ఒక మంచి పరిణామం. మనం ఇంతకుముందు మీ షోలోనే నేను ఒకసారి చెప్పున్నాను, అంటే పోలింగ్ శాతం పెంచడానికి ఎలక్షన్ కమిషన్ చేసే చాలా ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ లో భాగంగా టెంపరరీ ప్రొవిజన్ అంటే మనము గుజరాత్ లో చూసాం ఏంది, ఒక కంటైనర్ పోలింగ్ స్టేషన్. ఆ కంటైనర్ వస్తుంది, పోలింగ్ జరిగిపోతుంది, కంటైనర్ వెళ్ళిపోతుంది. సో దానికి ఏం ప్లేసు ఇల్లు అవసరం లేదు. సో అట్లాగా ఈ పహాడీ ఏరియాలలో, గడ్చిరోలి లాంటి ఏరియాలలో, ఈరోజు గడ్చిరోలిలో కూడా మీరు మహారాష్ట్రని అంటే బాగా బస్తర్ రీజియన్ ఏదైతే అంటాము, అలాంటి రీజియన్ లో కూడా చాలా ఇన్నోవేటివ్ గా పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి ఎలక్షన్ కమిషన్ చాలా పనులు చేస్తున్నారు. అంటే వాళ్ళకు వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడము. ఇప్పుడు నిన్న కూడా మనం తెలంగాణలో కూడా చూసాం, పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ చాలా పెరిగింది. 62 అయింది, వాళ్ళ 65 అయింది. ఎందుకైంది? ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా ప్రజలు ఎందుకు వస్తున్నారు? ఒకటి పాజిటివ్ ఓట్, అంటే మోడీ గారిని గెలిపివ్వాలి నన్ను ఇవాళ పొద్దున ఒక పెద్ద మనిషి అడిగాడు. 2 వర్డ్స్ లో నిన్న జరిగిన పోలింగ్ సరళి చెప్పు అంటే మోడీ మ్యానియా అని చెప్పేసి. సో 2 వర్డ్స్ లో నిన్న మొత్తాన్ని మనము గ్రామీణ ప్రాంతాలలో కూడా మహిళలు, కట్టర్ కాంగ్రెస్ ఫ్యామిలీస్ లో ఉన్న మహిళలు, కట్టర్ బిఆర్ఎస్ ఫ్యామిలీస్ కూడా వన్ సైడ్ మోడీ మ్యానియాలో మునిగి. ఎందుకు ఇది వచ్చిందంటే విశ్వాసం. ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆయన ఉండాలి, దేశాన్ని కాపాడాలంటే ఆయన ఉండాలి. మన భవిష్యత్తు. ఇందాక కపర ప్రసాద్ గారు కూడా అదే అన్నారు, ఆ విశ్వాసం, ఆ నమ్మకం అనే మొదలు పెట్టారు ఆయన కూడా. సో ప్రసాద్ గారు ఒక్కసారి ఇదే పాయింట్లో ఒకసారి ఆలోచిస్తే మనము ఇంత అభివృద్ధి గురించి ఈరోజు మాట్లాడుకోగలుగుతున్నాం, జమ్మూ కాశ్మీర్ విషయంలో కానీ, శ్రీనగర్ లాంటి సిటీ విషయానికి వస్తే పోలింగ్ విషయంలో కానీ. సో పక్కనే ఉన్న పీఓజేకే పరిస్థితి ఏ విధంగా ఉంది ఈరోజు? అక్కడ ఘర్షణలు, తర్వాత గోధుమ పిండి కోసం కొట్లాడే పరిస్థితులు, వారు అన్నట్లుగా ఇందాక లక్ష్మణ్ గారు అన్నట్లు 200 కోట్లు అక్కడ అప్పటికప్పుడు ఇచ్చారు అంటే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ అని అర్థం చేసుకోవాలి మనం. అంటే ఇదే ఇందాక మళ్ళీ మొదటి అంశమే వస్తుంది, దీనికి కూడా నమ్మకమే పునాది. అక్కడ పిఓకేను పాకిస్తాన్ కూడా మాది కాదు అది అనుకుంటుంది. పాకిస్తాన్ కూడా పూర్తిగా అది మాదే అనేటువంటి ధైర్యం చేయట్లేదు. అట్లనే వాళ్ళు కూడా మేము పాకిస్తాన్ వాళ్ళం కాదు, మాకు ఈ దేశంతో సంబంధం లేదు అంటే కనీసం వాళ్ళు పెట్టేటువంటి తిండి తినడానికి కూడా వాళ్లకు ఇబ్బందిగా ఉంది. అక్కడ పిఓకేలో వాళ్ళ మనసంతా భారత్ మీద ఉంది. భారత్ ఏమో అక్కడ పోయి దాన్ని అంటే డెవలప్ చేయడానికో లేకపోతే అక్కడ పరిస్థితులు చక్కదిద్దడానికి భారతదేశానికి అవకాశం లేదు అక్కడ. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు భారత్ లో కలిస్తే మేము సురక్షితంగా ఉంటాము, కాబట్టి భారత్ లో కలవాలనేటువంటి ఒక మూవ్మెంట్ అక్కడ సిద్ధమైంది. ఖచ్చితంగా మోదీ గారి 3వ పాలనలో అంటే 3వసారి మోదీ గారు ఎన్నికైన తర్వాత 400 పైచిలకు స్థానాలు వచ్చిన తర్వాత పీఓకేలో కూడా అంటే అది కూడా భారతదేశంలో భాగమైపోతుంది, వాళ్ళకు కూడా సుఖము శాంతి వస్తుంది, దాంట్లో వేరే డౌటే లేదు. అయితే ఇక్కడ ఇందాక అమర్నాథ్ గారు చెప్పినట్టుగా దీంట్లో కొద్దిగా అంశాన్ని నేను జోడిస్తా. ఏంటంటే గతంలో ఈ ఈశాన్య రాష్ట్రాలు కానీ లేకపోతే మన కాశ్మీర్ కానీ ఇవన్నిటికీ ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏముండేదంటే వాళ్లకు భారతదేశం గురించి తెలిసేది కాదు. వాళ్ళంతా మేము ఈ భారతీయ పౌరులం కాదు అని అనుకునేవాళ్ళు. అయితే దీంట్లో కొంత ఏబీవీపీ లాంటి సంస్థలని కూడా చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఏబీవీపీ లాంటి సంస్థలు ఏం చేసినాయంటే ఈశాన్య భారతదేశంలో ఉండబడేటువంటి విద్యార్థులను అక్కడి నుంచి తీసుకొని ఈ మన దక్షిణ భారతదేశంలోనో లేకపోతే భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోనో కొద్ది రోజులు, ఒక 4 రోజులు 15 రోజులు ఇక్కడ వాళ్ళని గెస్ట్ గా పెట్టి భారతదేశం అంటే ఇది అని చెప్పి వాళ్ళకి చూపించినాయి. మీరు ఈ దేశం నుంచి వేరే కాదు, మీరు ఈ దేశం వాళ్ళే అని చెప్పి మనం వాళ్ళని గౌరవించి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపించిన తర్వాత వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడదు. అరే మేము వాళ్ళం కాదు, వీళ్ళు ఎవరో మాకు నూరిపోస్తున్నట్టుగా, మేము ఈ దేశ పౌరులం కాదు అని ఎవరైతే మా వాళ్ళు నూరిపోస్తున్నారో అది కాదు, కరెక్ట్ కాదు, నా రక్త సంబంధికులు వీళ్ళే, భారతీయులే మా రక్త సంబంధికులు అనేటువంటి ఒక విశ్వాసం వాళ్ళకి కలిగింది. అట్లనే భారత పౌరులకు కూడా వాళ్ళ మీద విశ్వాసం ఇప్పుడు కలిగింది. గతంలో మన కాశ్మీర్ నుంచి ఎవరైనా వస్తే లేకపోతే అస్సాం నుంచి ఎవరైనా వస్తే మనం కూడా పూర్తి విశ్వాసంతో ఉండేటోళ్ళం కాదు. ఇందాక అమర్నాథ్ గారు ఉద్యోగాల విషయం కూడా తీసుకొచ్చారు. దానికి అదొక కూడా కారణం ఏంటంటే వీళ్లకు ఒకటి బాధ్యతాయుతమైనటువంటి ఏదైనా ఆ ఉద్యోగం ఇస్తే సమాచారానికి సంబంధించినటువంటి అంశం ఏదైనా, రహస్యానికి సంబంధించిన అంశం ఏదైనా ఉంటే వీళ్ళు చేరవేస్తారేమనేటువంటి ఒక అభద్రత, ఒక భయం కూడా ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి వ్యక్తులకు ఉండేది. అయితే మోదీ పరిపాలన వచ్చిన తర్వాత ఇవన్నీ పటాపంచలు అయిపోయినాయి. వాళ్ళు మన వాళ్లే,
వాళ్ళు ఇక్కడ వాళ్ళే అనేది మనం భావించినాం. మేము కూడా ఈ దేశ పౌరులమే, మాకు ఇదే భారత మాత బిడ్డలమే మేము అని చెప్పి వాళ్ళు కూడా భావించారు. కాబట్టి ఇప్పుడు కలిసిపోయినటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, గతంలో మీరు ఎప్పుడు తీసుకున్నా సరే ఇప్పటి వరకు కూడా, నిన్న హైదరాబాద్ కు వచ్చినటువంటి లేకపోతే ఎన్నికల ప్రచారంలో వచ్చినటువంటి రాహుల్ గాంధీ గాని, ఆ పార్టీ కింది స్థాయి కార్యకర్తలు కూడా మాట్లాడేటువంటి మాటలు ఏ రకంగా ఉంటాయంటే ఈ దేశాన్ని విభజించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటది. వాళ్ళు ఎంతసేపు మైనారిటీల ఓట్ బ్యాంకును గప్పగుత్తగా కొల్లగొట్టడానికి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. అదే ఐడియాలజీని ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉంది. అయితే వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో మెజారిటీ వర్గమైనటువంటి హిందువులు గాని లేకపోతే ఇతరులు గాని వీళ్ళందరూ ఐక్యమైతారు, వీళ్ళ లోపల ఐక్యత వస్తుంది అనేటువంటి ఒక భావన కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కులాలుగానో మతాలుగానో విభజించి వీళ్ళ లోపల ఐక్యత రాకుండా చేసి ఆ కేవలం 10%, 12%, 20% ఉండబడేటువంటి మైనారిటీలను ఐక్యంగా ఉండి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టేటువంటి ఒక ప్రయత్నం. ప్రసాద్ గారు, అంటే ఇక్కడ విభజించే పరిస్థితి పక్కన పెడితే ఇది నిజంగా ప్రజలు దానికి సమాధానం చెప్తూ ఉన్నారు ఇప్పుడు. అయితే ఇందాక నేను అడిగినట్టు మరి పీఓజేకే పరిస్థితి మనం కూడా ఎప్పుడు అంటూ ఉంటాం, మనకు రాజ్నాథ్ సింగ్ కానీ అమిత్ షా గారు కానీ మాట్లాడుతూ ఉంటారు ఖచ్చితంగా అది మనదే అని. సో రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా ఉండబోతోంది? వాళ్ళు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంలో ఎలాంటి రెజల్యూషన్ వస్తే బాగుంటుంది, ఎలా పరిణామాలు ఉండబోతాయని ఆలోచించారు? నేను మొదలు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే ప్రారంభంలోనే చెప్పిన, మూడోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకి పీఓకే కు భారతదేశంలోనే భాగమైపోయి అక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయి మనకి పార్లమెంట్ కి. ఓకే, అందులో డౌట్ లేదు. వాళ్ళు కూడా భారతీయ పౌరులుగా గుర్తించబడతారు. అది ఒక లక్ష్యంగా ప్రధానమంత్రి కూడా చెప్తా ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్తా ఉన్నారు. అది ఒక లక్ష్యం. మనము భారతీయ జనతా పార్టీకి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికి కానీ ఒక దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలని, ఆ లక్ష్యాలు ఎంత బాగా ఉన్నాయంటే నేను చెప్తాను. గతంలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా మిగతా పక్షాలు వీళ్ళని హేళన చేసినప్పుడు, భారతీయ జనతా పార్టీని హేళన చేసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి జవాబు ఒకటి మనకి యూట్యూబ్ లో కూడా ఉంటుంది. మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే గట్టిగా ధైర్యంగా చెప్పిన మాట ఏంటంటే 30 సంవత్సరాల తరువాత మేము మీ ప్లేస్ లో ఉంటాం, మీరు మా ప్లేస్ లో ఉంటారు, మాకంటే కూడా తక్కువగా ఉంటారు, మిమ్మల్ని ప్రజలు విశ్వసించరు, మిమ్మల్ని ప్రజలు ఈ దేశం నుంచి తరిమేస్తారు, మీ పార్టీ ఉండదు అని చెప్పినటువంటి ఒక విశ్వాసం. అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే ఒక ఐడియాలజీ తోటి ఈ పార్టీ పనిచేస్తుంది అనడానికి నాటి వాజ్పేయి గారి ప్రసంగం చాలా అవసరమైతుంది. మనం ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నారు కాబట్టి వెంటనే తాత్కాలికమైనటువంటి అంశాలకు గురి కాకుండా దీర్ఘకాలికమైనటువంటి అంశాలపైనే దృష్టి పెట్టడం, అది ప్రజలు విశ్వసించడం. ఇలా 370 అధికారాన్ని ఎత్తేస్తామని చెప్పి ఇవాళ చెప్పలే మనం. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తేస్తా అని చెప్పలే. భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనసంఘ్ పునాది నుంచి, అంటే ఆ పార్టీ ఆవిర్భావం రోజు చేసినటువంటి ప్రకటన అది. దానికోసం ఏదో 1-2 రోజులు పనిచేసి ఇంకా ఇది మనతో సాధ్యం కాదు, దీన్ని వదిలేసి వేరే నినాదం పెట్టుకుందామని చెప్పి భావించలే కదా. ఆ నినాదాన్ని దాన్ని ఎత్తేసిన దాకా కంటిన్యూ అయింది. అట్లనే కశ్మీర్ కిసి నహీ కబాబ్ కా, కశ్మీర్ హిందుస్థాన్ కా అన్నం ఇప్పుడనలే కదా. భారతీయ జనతా పార్టీ కమలం పూజ అన్న పెట్టినాక అనలే. ఎప్పుడైతే కశ్మీర్ ను విభజించాలని చెప్పి ప్రయత్నం జరుగుతా ఉన్నదో అప్పుడే చెప్పినాం కశ్మీర్ ఎక్కడికి పోదురా, కశ్మీర్ మనదేరా అని చెప్పి. అట్లనే ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా అది ఎక్కడికి పోదు, అది మనదే. ఖచ్చితంగా ఏ రోజైనా ఈ దేశంలో అంతర్భాగం అవుతుంది అని చెప్పి గట్టి విశ్వాసంతో ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం దీర్ఘకాలికమైనటువంటి సమస్యలను ఎప్పుడు వాయిదా వేయలే. ఇప్పుడు ఉదాహరణకు ఏం చెప్తారంటే ఉద్యోగ కల్పన జరిగిందా, రోడ్లు వేసిండ్రా, భవనాలు కట్టిండ్రా, మంచినీళ్ళు ఇచ్చిండ్రా, ఇట్లాంటి కొన్ని అంశాలు చెప్తా ఉంటారు. అయితే ఇట్లాంటి అంశాలు చెప్పేవాళ్ళకి నేను ఒక సభ ఏం చెప్తా ఉంటే, పెన్షన్లు ఇవ్వడము, రోడ్లు వేయడం, అంటే రోడ్లు వేసిండ్రు, భవనాలు కట్టిండ్రు, బీజేపీ ఆ పని కూడా చేసింది. కానీ అవి ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తాయి. ఈ దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా వెనక ముందో తక్కువ ఎక్కువ ఆ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కంటిన్యూ అవుతా ఉంటాయి. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రమే చేయగలిగినటువంటి అంశాలు ఏమున్నాయి? 370 ఆర్టికల్ ఏ ప్రభుత్వం వచ్చినా ఎత్తేయలేదు, కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేసింది కాబట్టి ఎత్తేసినాం. రామ జన్మభూమి అయోధ్యలో రామాలయం ఏ ప్రభుత్వం వచ్చినా కట్టలేదు, కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రామాలయ నిర్మాణం జరిగింది. అట్లనే రాబోయేటువంటి రోజుల్లో పాపులేషన్ యాక్ట్ గాని, కామన్ సివిల్ కోడ్ గాని, ఒకే దేశము ఒకే చట్టం ఉండాలనేటువంటి అంశాలు గాని, ఇట్లాంటి అన్ని, అంటే దేశ ఐక్యతకు సమగ్రతకు సంబంధించినటువంటి ఏ విషయమైనా భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. ఈ పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్నంతసేపు
ఈ కార్యక్రమాలన్నీ అమలైతే అని చెప్పి ప్రజలు Exactly. గట్టిగా విశ్వసిస్తున్నారు. అదే విశ్వాసం పిఓకోలో కూడా ఉంది. అందుకనే వాళ్ళు ఈ దేశంలో కలుస్తాం, మాకు కూడా మోదీ నాయకత్వం కావాలని చెప్పి ఓన్లీ పిఓకనే కాదు, పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ ప్రజలు కూడా అదే విశ్వసిస్తున్నారు. నరేంద్ర మోదీ లాంటి నాయకులు ఉండాలని. Exactly. ప్రపంచం అంతా ఏ దేశ ప్రధాని కూడా విమర్శించినటువంటి, ఈయన మీద వేలెత్తి చూపనటువంటి Right. నాయకుడు ఎవరు ఉన్నారు? నరేంద్ర మోదీ గారు. Yeah. అబ్వియస్లీ ప్రపంచ దేశాలే గౌరవిస్తున్నప్పుడు మన దేశంలో Exactly. ఆయన మీద విశ్వాసం పెరుగుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి భావన ప్రజల్లో వస్తుందని నాకు అనిపిస్తా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.